మీరు ఇందాక అన్నట్టు స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్, పెల్విక్ ఫ్లోర్ అవి నిజంగా వర్క్ చేస్తాయా? లేదంటే ట్రీట్మెంట్ కంపల్షనా? సో, కీగల్స్ ఎక్సర్‌సైజ్ అందరూ చేసేదే. అందరికీ తెలుసు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ నిజానికి ఎవరికీ తెలీదండి. సో, మనం చెప్పినట్టు ఇదిగో ఈ మజిల్ గట్టిపడాలంటే ఇలా వెయిట్ ఎత్తండి, ఇలా దించండి. హ్మ్. ఇది నీకు కనిపిస్తది కాబట్టి మనం ఆ కరెక్ట్. స్ట్రెంత్ డిఫరెన్స్ చెప్పొచ్చు. కానీ కీగల్స్ ఎక్సర్‌సైజ్‌లో ఏమైతది? మనం బ్రీత్ ఆపకుండా దాన్ని టైటన్ చేయాలి. ఓకే. ఓకే. యూజువల్‌గా టైటన్ చేయండి అనగానే ఊపిరి ఆపేస్తారనమాట. హుహుహు. ఇప్పుడు నేను చెప్పేది వినే ఎవరైనా వీడియో చూస్తుంటే గూడా, ఓకే అండి. మీరు యూరిన్ రాకుండా ఉండడానికి టైట్ చేసుకోవాలి కింది భాగంలో. ఇప్పుడు సడెన్‌గా మీరు మాల్‌లో ఉన్నారు. యూరిన్ ఆపుకోవాలి. ఏం చేస్తారు? కింద నుంచి టైట్‌గా పట్టుకోవడానికి ట్రై చేస్తామనమాట. వాష్‌రూమ్ కనిపించేంత సేపు. హుహుహు. ఒకసారి కనిపించిన తర్వాత దెన్ యూ రిలాక్స్. ఆ! వచ్చేసింది వాష్‌రూమ్ మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో, ఈ ఈ ప్రొసీజరే కీగిల్స్ ఎక్సర్‌సైజ్. ఓకే. టైట్‌గా పట్టుకోవడమే కీగిల్స్ ఎక్సర్‌సైజ్. కానీ మనం బ్రెత్ హోల్డ్ చేస్తాము. ఇది హోల్డ్ చేయకుండా ఊపిరిని నార్మల్‌గా వదులుతూ, తీసుకుంటూ మనం చేసేది కీగిల్స్. అలాగే అబ్డామెన్‌ని కాంట్రాక్ట్ చేయొద్దు. పొట్ట మజిల్స్ వాడకూడదు. తొడల మజిల్స్‌ని వాడకూడదు. ఓన్లీ కింది భాగం మాత్రమే వాడాలి. సో, ఇది మనం సూపర్విజన్‌లో చేసినప్పుడే అర్థం చేసుకోవడానికొస్తది. లేకపోతే ర్యాండమ్‌గా చేస్తారు. దానివల్ల వచ్చే నష్టం గూడా ఉంటది. సో, కరెక్ట్ విధంగా చేయకపోతే వి ఆర్ జస్ట్ డూయింగ్ ఆపోజిట్ అనమాట. ఇంకా లోపల ప్రెషర్ క్రియేట్ జేసి, లోపలున్న దాన్ని గూడా కిందికి వచ్చేటట్టు చేస్తున్నాం. హుహుహు. కాబట్టి అసలు ఏ మజిల్ వీక్ ఉంది? నిజంగా దీనికి స్ట్రెంత్ అవసరమా? అనేది ఒకసారి డాక్టర్ చూసి మీకు చెప్తే, ఫిజియోథెరపిస్ట్ అన్నా మీకు హెల్ప్ చేయొచ్చు. ఒక్కసారి, 2 సార్లు గైడెడ్‌గా చేపిస్తాము. హ్మ్. తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు.